సక్సెస్ఫుల్ గా మనమైతే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాము. ఇది మన ఛానల్లో ఒక మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది చాలా తొందరగా క్లిక్ అయ్యారు. కానీ మనకు మాత్రం బాగా టైం తీసుకునింది. దానికి కూడా ఒక రీజన్ ఉన్నది. మీకు ఆ రీజన్ తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన జర్నీ ఎలా ఉన్నది, మన వీడియోస్ జనాల్లోకి వెళ్ళడానికి ఎంత టైం తీసుకునింది, దానికోసం నేను ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాను, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా అయితే మనకైతే 111 వచ్చినారు. ఇది యాక్చువల్గా 4 డేస్ ముందు మనకైతే 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడైతే మనకి 111 3 డేస్ లోనే 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందనమాట. ఇప్పుడు 3 డేస్ లోనే 100 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చినారో ఆ ట్రిక్ కూడా మీకు చెప్తాను. ఖచ్చితంగా కంప్లీట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యాక్చువల్గా బిగినర్గా ఉండి ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ రావడానికి నేను పడ్డ స్ట్రగుల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా మీకు ఈజీ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇప్పటి వరకు అయితే నాకు చాలా మంది సపోర్ట్ చేసినారు నా ఛానల్ గ్రో అవ్వడానికి కూడా. సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంతేకాకుండా నా కంటెంట్ నచ్చి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లే ఈ ఛానల్ ఇప్పటి వరకు ఇంతవరకు అయితే గ్రో అయింది. నేను ఇంకా చాలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది. నేనైతే మ్యాక్స్ మంచి కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మనం పోస్ట్ చేసేది నార్మల్ వ్లాగ్సే అయినా నేను ఆ వ్లాగ్స్లో కూడా ఎంతో ఒకటి ఇన్ఫర్మేషన్ కానీ మన ఆచారాలు, మనం ఎక్కడికన్నా వెళ్తే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తాను. మీరు అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ మొట్టమొదటిగా క్రియేట్ చేసింది 25th July 2023లో క్రియేట్ చేశాము. ఆల్మోస్ట్ ఇది 10 months అయిపోతుంది అనమాట ఛానల్ క్రియేట్ చేసి. ఈ 10 monthsలో మనమైతే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి నేను మైక్ బై చేశాను అనమాట. మైక్ రిలేటెడ్ వీడియో చేశాను. తర్వాత మేము యార్కా ట్రిప్ వెళ్ళామన్నమాట. యార్కా ట్రిప్ రిలేటెడ్గా వీడియోస్ అన్ని పోస్ట్ చేసినాను. తర్వాత నేను ఇంట్రడక్షన్ వీడియో చేశాను. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి అప్పుడైతే నేను కంప్లీట్గా అనలైజ్ చేయలేదన్నమాట. చాలా తక్కువే తెలుసుకున్నాను. తక్కువే తెలుసుకొని స్టార్ట్ చేసేసాను. అదే యాక్చువల్గా నేను చేసిన పెద్ద తప్పు. సో అలా అయితే చేయొద్దు. కంప్లీట్గా తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా తొందరగా క్లిక్ అయిపోతారు. మీరు చేస్తా కూడా చాలా నేర్చుకుంటారు. అది వేరే లెవెల్. ఎంత ఎక్కువ తెలుసుకొని స్టార్ట్ చేస్తే అంత తొందరగా క్లిక్ అవుతారనమాట. ఆ మిస్టేక్ వల్ల మన ఛానల్ గ్రో అవ్వడం కూడా బాగా లేట్ అయిందనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. నేను చేసిన ఒక తప్పు ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే ఏ వీడియో పడితే ఆ వీడియో పోస్ట్ చేసినాను. అంటే ట్రావెల్ అయితే ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అని చెప్పేసి, ఫుడ్ అయితే ఫుడ్ అని చెప్పేసి, వ్లాగ్ అయితే వ్లాగ్ అని చెప్పేసి, అంటే మనం ఇంట్లో చేస్తే అన్నీ పోస్ట్ చేసేసాం అనమాట. బయటకు వెళ్తే బయటకు వెళ్ళింది ట్రావెల్ వీడియో అని పెట్టేశాను. ఇంట్లో ఏదైనా ఫుడ్ చేసుకుంటే ఫుడ్ వీడియో అని పెట్టేశాను. కుకింగ్, హోమ్ కుకింగ్ ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ మొత్తం పెట్టేశాను అనమాట. దానివల్ల ఏమైందంటే అది మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది. తర్వాత నాకు స్లోగా ఏమైందంటే వ్యూస్ రావడం తగ్గిపోయినాయి. స్టార్టింగ్లో మనకి 100, 150 వ్యూస్ వచ్చాయన్నమాట. తర్వాత ఏమైందంటే అవి స్లోగా తగ్గిపోతా వచ్చాయన్నమాట. ఎందుకు తక్కువ వస్తున్నాయని నేనైతే అనలైజ్ చేశాను. అనలైజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను 3 తప్పులు చేశాను. ఒకటి వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా మిక్స్డ్ కంటెంట్ పెట్టాను అనమాట. అన్ని వీడియోలు కలిపి కొట్టేశాను. యూట్యూబ్ ఆ వీడియోస్ని ఎవరికి పంపించాలో అర్థం కాక సో వ్యూస్ అనేది మనకు తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన తప్పు ఏంటంటే మ్యూజిక్ యాడ్ చేశాను. నేను ఏంటంటే ఆన్లైన్లో నుంచి మంచి మంచి మ్యూజిక్లు డౌన్లోడ్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్ పెట్టేశాను. ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టాకే మనకు అన్నిటికీ స్ట్రైక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ నాకు ఒక 10 వీడియోస్కి అలా స్ట్రైక్ వచ్చేసింది. యాక్చువల్గా నేను అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ ఇష్యూ అని వచ్చింది. బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద ఛానల్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అందువల్ల ఛానల్ ఎఫెక్ట్ అవ్వదు కదా అని చెప్పేసి పోస్ట్ చేసినాను. స్లోగా స్ట్రైక్స్ 10, 15 అయిపోయాక ఏమైందంటే వ్యూస్ రావడం చాలా తగ్గిపోయింది అనమాట. సో ఇదొక పెద్ద మిస్టేక్ అనమాట. ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ అయితే పెట్టకూడదని నాకు అప్పుడు అర్థమైపోయింది. యూట్యూబ్ స్టూడియోలో మనకు ఆడియోస్ ఉంటాయి. ఆ ఆడియోస్ మాత్రమే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేశాను అనమాట. అప్పుడైతే మనకి స్ట్రైక్స్ ఏం రావన్నమాట. వాళ్ళు కావాలంటే కొన్ని కాపీరైట్ డిస్క్రిప్షన్లో యాడ్ చేయమని చెప్తారు. అవి యాడ్ చేస్తే మనకి స్ట్రైక్స్ అనేది రావు. అది యూజ్ చేయడం వల్ల సేఫ్ అనమాట. మనకి ఫ్యూచర్లో మానిటైజేషన్ టైంలో కూడా మనకి ఇదేం ప్రాబ్లం క్రియేట్ అవ్వదు. సో మోస్ట్లీ మీరు అవుట్ సైడ్ మ్యూజిక్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ కుదిరితే కంప్లీట్గా మ్యూజిక్ని అవాయిడ్ చేయండి. అది యాక్చువల్గా నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే డిస్క్రిప్షను, ట్యాగ్స్. ఇది నేనేం చేసినానంటే ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసేటప్పుడు నేను మొత్తం ట్యాగ్స్ అన్ని యాడ్ చేసినాం. మన యాక్చువల్గా ఛానల్ ఏంది వ్లాగ్ ఛానల్ కదా.
వ్లాగ్ రిలేటెడ్ ట్యాగ్స్ పెట్టాలి, లేకపోతే కంటెంట్ రిలేటెడ్గా ట్యాగ్స్ పెట్టాలి. ఒకవేళ నేను ట్రావెల్ రిలేటెడ్ వీడియో చేసినాను అనుకోండి, మనకి యాక్చువల్గా ఏంటంటే వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ రిలేటెడ్ ట్యాగ్స్ పెట్టాలి. నేను ట్రావెల్ రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ అండ్ వ్లాగ్స్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ మొత్తం యాడ్ చేసినాను అనమాట. నేను ట్రావెల్ వీడియోస్ చేసినా, కుకింగ్ వీడియోస్ చేసినా కొన్ని కామన్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు కదా సెట్టింగ్స్లో మనము. ఇవి వచ్చేసి కామన్గా కుకింగ్ వీడియోస్, తెలుగు వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ వీడియోస్ అండ్ ట్రావెల్ గైడ్ వీడియోస్ ఇలా పెట్టేశాను అనమాట. అందువల్ల ఏమైందంటే అది ప్రతి వీడియోకి సేమ్ ట్యాగ్స్ వెళ్ళిపోయినాయి. మిక్స్డ్ కంటెంట్ కింద వాళ్ళు మేబీ యూట్యూబ్ తీసుకున్నట్టు ఉన్నది. అందువల్ల నా వీడియోస్ని వాళ్ళు ప్రమోట్ చేయడం ఆపేసినారు. అందువల్ల మధ్యలో ఒక 2 months నాకు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్కి అసలు వ్యూసే రాలేదన్నమాట. తర్వాత నేను మొత్తం అనలైజ్ చేసి నా వీడియోస్ మొత్తాన్ని నేను ఏమేమి మిస్టేక్స్ చేసినా తర్వాత తెలుసుకొని ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా అలాంటివన్నీ ఇర్రెలవెంట్ ట్యాగ్స్ మొత్తం తీసేసాను. అది ఫస్ట్ కరెక్షను. నెక్స్ట్ ఏం చేసినానంటే ఈ యూట్యూబ్ వీడియోస్లో మనం మ్యూజిక్ వాడాం కదా ఆ మ్యూజిక్ మొత్తం తీసేసాను అనమాట. మ్యూజిక్ తీసేసి మన యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది కదా ఆడియో మ్యూజిక్ అదే పెట్టేశాను. అండ్ దెన్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను యాక్చువల్గా వీడియో ఏదైనా పెట్టినా కానీ ప్రాపర్ ట్యాగ్స్ పెడుతున్నాను అనమాట. ఆ కంటెంట్ రిలేటెడ్ ట్యాగ్స్ అది కూడా ఎక్కువ పెట్టకుండా ఒక 5 నుంచి 6 వరకు పెడతాను అనమాట. సో మోస్ట్లీ కంటెంట్ రిలేటెడ్ పెడతాను. అందువల్ల కొంచెం బాగా వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం కంపారిటివ్లీ అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెస్ట్ అనమాట. మనకి 1K సబ్స్క్రైబర్స్ రావడానికి 10 months పట్టింది కదా. ఈ 10 months కూడా ఎందుకు పట్టిందో ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా మనం స్టార్టింగ్లో ఏం చేసినామంటే స్టార్టింగ్లో మొత్తం ఫుల్ లెంత్ వీడియోసే పెట్టామన్నమాట. మామూలుగా షార్ట్స్ పెడితే చాలా తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ మనం అప్పుడు స్టార్టింగ్లో షార్ట్సే పెట్టలేదన్నమాట. నా ఇంటెన్షన్ ఏమనుకున్నానంటే నేను షార్ట్స్ పెడితే మనకి ఫుల్ లెంత్ వీడియోస్ చూడరు కదా అందుకని చెప్పేసి మొత్తం ఫుల్ లెంత్ వీడియోసే పెట్టాను. ఫుల్ లెంత్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్సే అనమాట. ఒక 600 వరకు వచ్చేసి మనకి ఫుల్ లెంత్కి వచ్చిన సబ్స్క్రైబర్సే ఉన్నారు. రిమైనింగ్ 400 వచ్చేసి మనకి షార్ట్స్కి వచ్చినారనమాట. నేను షార్ట్స్ కూడా ఏంటంటే లాస్ట్ 2 months నుంచి పెట్టడం స్టార్ట్ చేసినాను. ఈ 2 monthsలో మనకి 400 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. అది కూడా షార్ట్స్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. కానీ షార్ట్స్ నుంచి రీచ్ అయితే వస్తున్నది కానీ మనకి ఫుల్ లెంత్ వీడియోస్కి వ్యూస్ తగ్గిపోతాయి. ఈ షార్ట్స్ పెట్టినప్పుడు అయితే మనకి విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారనమాట. కానీ ఈ షార్ట్స్ చూసేవాళ్ళు మనకు ఫుల్ లెంత్ వీడియోస్ చూస్తారనేది గ్యారంటీ లేదు. అందువల్ల నేనేమనుకున్నానంటే మోస్ట్లీ ఫుల్ లెంత్ వీడియోస్కి పెట్టేస్తే వచ్చినా కానీ లేట్గా వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ మన ప్రతి ఒక్క వీడియోస్ని కూడా చూస్తారనే ఇంటెన్షన్ తోటి మోస్ట్లీ నేను ఫుల్ లెంత్ వీడియోసే ఎక్కువ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మధ్యలో మనకు ఆ రీచ్ అంత తొందరగా రాపోయే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో డిసప్పాయింట్ అయ్యాకే అట్లీస్ట్ ఏదో ఒక మోటివేషన్ అన్నా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ వస్తున్నా కానీ వాచ్ టైం పెరుగుతున్నా కానీ ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా. అందుకని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయింది. సబ్స్క్రైబర్స్ పెరిగాకే యాక్చువల్గా వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. లాంగ్ వీడియోస్కి మాత్రం వ్యూస్ అలాగే ఉన్నాయన్నమాట. షార్ట్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం అనేది మనకి లాంగ్ డ్యూరేషన్లో కన్సిడర్ అవ్వట్లేదు. ఒకవేళ షార్ట్స్ వాచ్ టైం కన్సిడర్ చేసుకుంటే మనకి 4000 వాచ్ అవర్స్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది. కానీ ఓన్లీ లాంగ్ లెంత్ వీడియోస్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అంతేకాకుండా షార్ట్స్లో మనం సజెషన్స్ వస్తాయి కదా ఫీడ్స్లో మనకి, వాటిని క్లిక్ చేసి చూస్తేనే వాచ్ టైం అనేది కన్సిడర్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనం షార్ట్స్ చూసేటప్పుడు ఫీడ్ మధ్యలో వస్తారు కదా, అలా వస్తే వాటికి వాచ్ టైం అనేది కన్సిడర్ అవ్వదు. అందువల్ల మనకి ఇంకా వాచ్ టైం అనేది పెండింగ్ ఉంది. మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు కానీ ఈ 4000 వాచ్ అవర్స్ అయితే ఇంకా స్టిల్ పెండింగ్ ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే మనకి అరౌండ్ 2830 వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి 3000 అయితే ఫస్ట్ లెవెల్ ఆఫ్ మానిటైజేషన్ మనకు కంప్లీట్ అవుతుంది. 4000 అయిపోతే మనకి కంప్లీట్ మానిటైజేషన్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత వచ్చే వ్యూస్కి మనకి యాక్చువల్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అప్పటి వరకు అయితే మనకి రెవెన్యూ ఏం రాదు. ఇది స్టార్టింగ్లో యాక్చువల్గా చాలా పెద్ద ఛాలెంజ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని విషయాలు తెలియదు నాకు. యాక్చువల్గా అయితే నేను పోస్ట్ చేసిన కొన్ని రోజులకి మేబీ రెవెన్యూ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. బట్ అయితే అంత ఈజీగా అయితే లేదు. చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. దట్టు మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత $100 రావాలి. $100 వచ్చిన తర్వాత మీకు తర్వాత మంత్లీ మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే చాలా టైం అయితే తీసుకుంటుంది. నేను కూడా ఏంటంటే తొందరగా అమౌంట్ రావాలి, తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా ఛానల్ గ్రోత్ కూడా నేను కొంచెం స్లోగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేసే కంటెంట్ వ్లాగ్స్ కాబట్టి మనకి కొంచెం స్లోగానే ఉంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా వ్లాగ్స్ అంటే లేడీస్ చేస్తే
కొంచెం తొందరగా రీచ్ ఉంటుంది. ఒకవేళ బాయ్స్ చేస్తున్నారు కాబట్టి రీచ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. మన కంటెంట్ నచ్చి మన ఛానల్కి ట్రూగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఎక్స్ట్రా నేను కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ షార్ట్స్ కూడా నేను స్లోగా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. వారానికి యాక్చువల్గా మనమైతే 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చేసి నైట్ 7కి పోస్ట్ చేసేవాడిని అనమాట. వారానికి 2 వీడియోలు పోస్ట్ చేసేవాడిని. అది కూడా ఎలా అంటే సోమవారం రోజు ఒకటి, బుధవారం రోజు ఒక వీడియో పోస్ట్ చేసేవాడిని. తర్వాత నేనేం చేశానంటే టైమింగ్ ఆ డేస్ కూడా మార్చాను. మధ్యలో ఏమన్నా వర్కౌట్ అవుతుందా వేరే టైంలో పోస్ట్ చేస్తే అని చెప్పేసి టైమింగ్ కూడా మార్చాను అనమాట. అది ఎలా అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను పోస్ట్ చేసే టైమింగ్స్ ఏంటంటే సండే 12 PM అండ్ థర్స్డే 12 PM పోస్ట్ చేస్తాను. అది లాంగ్ లెంత్ వీడియోస్. షార్ట్ వీడియోస్ అయితే లాస్ట్ 2 monthsలో ఎవ్రీడే పోస్ట్ చేశాను అనమాట. ఎవ్రీడే పోస్ట్ చేసినప్పుడు మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చినారు. అది సో నేను అలాగే ఎవ్రీడే పోస్ట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉన్నది. ఎందుకంటే మనం ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అండ్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా టఫ్ అవుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే నేను షార్ట్స్ కూడా ఒక 3 to 4 పోస్ట్ చేసేసి వారానికి అండ్ 2 ఫుల్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేస్తే సరిపోతుందని ప్లాన్ చేస్తున్నాను. ఇది కూడా నేను కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తాను. అండ్ కంటెంట్ కూడా ఎందుకంటే మనం షార్ట్స్ పోస్ట్ చేస్తే ఏది పడితే అది పోస్ట్ చేయకూడదు కదా, మంచి కంటెంట్ తోటే పోస్ట్ చేయాలి. అది కూడా మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపించాలి. నేను ఆ వేలో నేను ప్రయత్నిస్తాను. ఇది యాక్చువల్గా మనకి యూట్యూబ్ డాష్ బోర్డ్ అనమాట. దీంట్లో మన ఛానల్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం చూసుకుంటే 111 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ 28 డేస్లో మనకి 240 సబ్స్క్రైబర్స్ వచ్చినారనమాట. అండ్ దీంట్లో ఇది కంటెంట్, ఇవన్నీ మనం పోస్ట్ చేసిన వీడియోస్. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. పేజ్ నేషన్ ఉంటుంది కింద, ఇక్కడ ఎన్ని పెట్టుకుంటే ఎన్ని వస్తాయి అన్నమాట. అండ్ షార్ట్స్ కూడా పోస్ట్ చేసాము. నేను లైవ్ స్ట్రీమ్ ఒకటి ట్రై చేసినాను, కానీ అది నేను క్రికెట్ స్టేడియంకి వెళ్ళాను. స్టేడియంకి వెళ్ళినప్పుడు అది లైవ్ స్ట్రీమ్ ఒకటి ట్రై చేసినాను. బట్ నేను ఫస్ట్ టైం కాబట్టి ఒక 10 minutes మాత్రమే తీసినాను. తర్వాత నేను ఆపేసాను అనమాట. దానికి ఎంత 2-3 వ్యూస్ ఏమో వచ్చినాయి అంతే. అది నేను పబ్లిక్గా కూడా పోస్ట్ చేయలేదు, అది జస్ట్ ఇంకా ప్రైవేట్లోనే ఉన్నది. ఇప్పుడు దాకా చూసుకుంటే మనకి వాచ్ టైం వస్తుంది కదా ఎంత అయి ఉన్నది అని చెప్పేసి. ఇప్పుడు ఎర్న్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూసారా 111 సబ్స్క్రైబర్స్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నా లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కంప్లీట్ చేస్తే మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో దీనికి 3000 వాచ్ అవర్స్ రావాలి. అది మనకి లాంగ్ లెంత్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ లాంగ్ లెంత్ వీడియోస్కి 3000 వాచ్ అవర్స్ రావాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు వరకు మనకి 2831 వచ్చినాయి అన్నమాట పబ్లిక్ వాచ్ అవర్స్. అండ్ ఇది కూడా లాస్ట్ 365 డేస్లో. ఇప్పుడు నెక్స్ట్ జూలై కల్లా మనకి 3000 రాకపోతే ఆ ప్రీవియస్గా ఎన్ని డేస్ అయితే ఉన్నదో అన్ని డేస్ అనేది వాళ్ళు వైప్ చేసేస్తారనమాట. ఇప్పుడు రీసెంట్గా అది మళ్ళీ స్లోగా కొంచెం తగ్గుతుంది. ఎనీవే స్టార్టింగ్లో మనకి చాలా తక్కువ వాచ్ అవర్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను మోస్ట్లీ అయిపోతుందేమో అనుకుంటున్నాను. 1 year లోపల ఈ 3000 కూడా కంప్లీట్ చేయగలిగితే మనకి అది ఇంకో బెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఈ 1 yearలో. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 4000 వాచ్ అవర్స్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ అనమాట. ఇది 1000 సబ్స్క్రైబర్స్ ఎనీవే వచ్చున్నారు కాబట్టి 4000 వాచ్ అవర్స్ అనేది నెక్స్ట్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా మనం మంచి వీడియోస్ పెట్టి లాంగ్ డ్యూరేషన్ వీడియోస్ పెడితే మోస్ట్లీ వస్తుంది. నేను కూడా చూడాలి. జనాలు ఏంటంటే మోస్ట్లీ వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేసుకునే చూస్తారనమాట. అందువల్ల ఏంటంటే వాచ్ టైం నువ్వు 10 minutes పెట్టినా కానీ వాళ్ళు 2 minutes చూడడం 3 minutes చూడడం అలాగే ఉంటుంది. ఫుల్ లెంత్ వీడియోస్ మొత్తం చూస్తే మాత్రం వాచ్ అవర్స్ మనకి ఎప్పుడో వచ్చేసి ఉండేది. మనం ఒకవేళ షార్ట్స్ ద్వారా క్లిక్ అవ్వాలంటే లాస్ట్ 90 డేస్లో మనకి 3 million వ్యూస్ రావాలన్నమాట షార్ట్స్కి. అది వచ్చినా కానీ మానిటైజేషన్ అయిపోతుంది. లేదు అనుకుంటే కంప్లీట్ మానిటైజేషన్ అయిపోవాలంటే 10 million వ్యూస్ రావాలన్నమాట లాస్ట్ 90 డేస్లో. సో నేను షార్ట్స్ చాలా తక్కువే పోస్ట్ చేసినాను కాబట్టి దీనికి వ్యూస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. మనం ఫుల్ లెంత్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి వాచ్ అవర్స్ నేను మోస్ట్లీ వాచ్ అవర్స్తోనే నేను టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ లాంగ్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి ఎక్కువ జనాలు దీన్నే చూస్తారు. సో వాచ్ అవర్స్తో మనం కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇది ఆడియో లైబ్రరీ. సో ఈ ఆడియో లైబ్రరీలో మనకి మామూలుగా మ్యూజిక్ ఉంటుంది అనమాట. ఇది డౌన్లోడ్ చేసుకొని మనకి ఏది కావాలంటే అది ప్లే చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్లో వాడుకోవచ్చు అనమాట.
సో మోస్ట్లీ మీరు కూడా ఒకవేళ పాసిబుల్ అయితే ఇదే ట్రై చేయండి, అవుట్ సైడ్ మ్యూజిక్ కాకుండా. మీరు కావాలంటే బయట కూడా బై చేయొచ్చు. నేను అనుకునేది ఏంటంటే బిగినింగ్లో అంత అవసరం లేదని చెప్పేసి నేను మోస్ట్లీ ఇదే వాడుతున్నాను అనమాట. ఎక్కువ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు బిగినింగ్లోని. మనం ఒకవేళ ఛానల్ బాగా సక్సెస్ అయితే తర్వాత కావాలంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చని నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది మన 1000 సబ్స్క్రైబర్స్ జర్నీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను బిగినింగ్లో ఎక్కడన్నా ఎవరినన్నా అడగాలన్నా కానీ ఎక్కడ అడగాలనేది నాకైతే యాక్చువల్గా క్లారిటీ లేదు. అట్లీస్ట్ నేను ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ చేయగలను అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. మీ ఛానల్ గ్రో అవ్వడానికి ఒకవేళ నేను కూడా హెల్ప్ అవ్వగలిగితే అది నాకు చాలా బ్లెస్గా ఫీల్ అవుతాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.